యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు సస్పెండ్ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వేటు పడింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుని సస్పెండ్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. తప్పుడు సమాచారం ఇచ్చే కారణంతోటే ఇలాంటి ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు ఆయన? బిందు బదిలీ నుంచి తప్పించుకునేందుకు తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఏ భాస్కర్ రావుపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. విధుల నుంచి తొలగిస్తూ కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక సీరియస్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 3 ఏళ్ల నుంచి కూడా ఒక ఎవరైతే ఉద్యోగులు కావచ్చు అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని బదిలీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కింది స్థాయిలో ఒక స్థానంలో 3 ఏళ్లు వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కూడా బదిలీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భాస్కర్ రావు మాత్రం తాను పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో 3 ఏళ్లు సమయం కాలేదు, మరొక 4 నెలల సమయం ఉందని చెప్పేసి కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. భాస్కర్ రావు భువనగిరి లోక్సభ పరిధిలోని భువనగిరితో పాటు జనగామ సూర్యాపేట పరిధిలో 4 ఏళ్ల నుంచి కూడా పనిచేశారని చెప్పేసి తేలినటువంటి నేపథ్యంలోనే ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా భాస్కర్ రావు సస్పెండ్ చేస్తూ కూడా కాసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం భాస్కర్ రావు భువనగిరి లోక్సభ స్థానానికి ఏఆర్ఓ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే ఆయన సస్పెన్షన్ తో కింది స్థాయి ఉద్యోగులు మరో 3 సంవత్సరాలు నిండినటువంటి ఒకే స్థానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.